శ్రీనివాసరెడ్డి గారు హౌసింగ్ మినిస్టర్గా ఇప్పటికి ఒక 4 డేట్లు పెట్టిండు. దసరా అన్నాడు, ఉగాది అన్నాడు, సంక్రాంతి అన్నాడు. ఇప్పటికి కూడా ఇంకా ఇందిరమ్మ ఇల్లు ఒక్క ఇల్లు కూడా కట్టలేదు వీళ్ళు. 17 నెలలైంది. నిజామాబాద్ జిల్లాలో దాదాపు 1,80,000 మంది ఇల్లు కావాలి అని చెప్పి ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో అప్లై చేసుకోవడం జరిగింది. అట్లా 70,000 మంది సుమారు నిజామాబాద్ జిల్లాలో ఎలిజిబిలిటీ లిస్టులు పెట్టినారు. వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని నమ్మించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి పేర్లు అయితే చెప్పారో ఆ పేర్లతోటే ఎలిజిబిలిటీ లిస్టులు వచ్చినాయి. అట్లా మొత్తం జిల్లాలో 70,000 మంది సుమారు ఎలిజిబుల్ ఉంటే 17,500 మందికి ఇప్పుడు శాంక్షన్ ఇస్తున్నాము అని చెప్తున్నారు. గ్రామ సభ యొక్క అనుమతి పొందినటువంటి వారినే జిల్లా కలెక్టర్ గారు ఎంపిక చేయాలి అని జీవోలో ఉన్నది. కానీ ఇప్పటి మటుకు ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదు. గ్రామ సభల్లో నిర్ణయం జరగాల్సినటువంటి లబ్ధిదారుల పేర్లు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో జరుగుతున్నాయి. ఆ ఊర్లో ఒక 30 ఇండ్లు శాంక్షన్ అయితే ఒక ఐదుగురేమో నిజమైన లబ్ధిదారులు ఒక 5 పేర్లు రాసి ఇక సగం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, ఇంకో సగం ఏమో ఎవరైతే 50,000 రూపాయలు ఇస్తారో ఒక ఇంటికి వాళ్ళకే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల పేర్ల లిస్టులో పేరు వస్తున్నది. దీన్ని టీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక మీరిచ్చిన జీవో ప్రకారమే గ్రామ సభల్లోనే ఫైనల్ కావాలి. గ్రామ సభలు పెట్టకుండానే కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో లిస్టు తయారు చేసి గ్రామ సభ అప్రూవల్ అయింది అని ఊరికే కాగితాల మీద రాసి ఇవాళ అవి శాంక్షన్ చేస్తే మాత్రం ఇండ్లు రాని పేదవారిని తీసుకొని తప్పకుండా పోరాటం చేస్తాం. ఇదేనా మీరు కోరుకున్న మార్పు? ఇదేనా మీరు చేస్తా అన్న మార్పు? రాజీవ్ యువ వికాసం ద్వారా నిరుద్యోగ యువతకు వాళ్ళే స్వయంగా బిజినెస్ చేసుకునే విధంగా 1,00,000 రూపాయల నుంచి 4,00,000 రూపాయల మట్టుకు ప్రభుత్వం సహాయం చేస్తుంది. తద్వారా నిరుద్యోగ యువతకు చాలా మందికి ఉపాధి దొరుకుతుంది అని చాలా గొప్పగా చెప్పినారు. కానీ ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఆ లిస్టులు కూడా తయారైతా ఉన్నాయి. రాజు యువ వికాసం లిస్టులు కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, లేదు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులకు లంచాలు ఇచ్చిన వాళ్ళకి మాత్రమే రాజీవ్ యువ వికాసంలో పేర్లు వస్తూ ఉన్నాయి. దాదాపు 6,500 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల జేబుల్లోకి పోబోతున్నాయి. దానికోసం పక్కాగా ప్లాన్ చేసినారు. ఇవాళ లిస్టులు తయారు చేసుకుంటా ఉన్నారు అని చెప్పి నేను జిల్లా ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రధానికానికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతకు దిగజారిందో రాష్ట్ర ప్రజలు ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎవడప్ప సొమ్మని చెప్పి ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడానికి 6,500 కోట్లు రాజీవ్ యువ వికాసం మీరు ప్లాన్ చేస్తూ ఉన్నారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. వడ్ల కొనుగోలు చాలా మందకొడిగా సాగుతూ ఉన్నది. లారీలు అన్లోడ్ అవుతలేవు రైస్ మిల్లర్ల దగ్గర నుంచి. ముఖ్యంగా సన్నవడ్లు రైస్ మిల్లర్లు తీసుకోవట్లేదు, కావాల్సుకుని డిలే చేస్తూ ఉన్నారు, ఎక్కువ రోజులు ఆపి తరుగు తీస్తూ ఉన్నారు. ఇటువంటి అన్ని సమస్యలు కూడా వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఉదాహరణకు తీసుకుంటే 14 లక్షల మెట్రిక్ టన్నుల వరి వండింది. ఒక 10 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వస్తుందని అంచనా. ఇప్పటికే 9 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు సెంటర్లకు వచ్చింది. కానీ లారీ వాళ్ళు పర్చేజ్ చేసింది 7,50,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఇప్పటికి కొన్నారు.